అక్కడే చూడండి మా లాస్ట్ టైము ఈ పాఠం చెప్పాను చూడండి, నకల్చి కవ్వ అనే ఒక పాఠం చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ మ్యాచింగ్ వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసేసి ఇప్పుడు లింగ బదిలీ చెప్తున్నాను, నేను జాగ్రత్తగా రాసుకోండి. ఒకవేళ చెప్తున్నా మళ్ళీ నోట్ చేసుకోండి. లింగ బదిలీ తర్వాత ఇటు పుల్లింగ్ రాసుకోవాలి, పుంలింగ, ఇటు స్త్రీలింగ్ రాసుకోవాలి, ఇటు స్త్రీలింగ, స్త్రీలింగ్ రాసుకోవాలి. స్త్రీలింగ్ రాసుకున్న తర్వాత ఒకవేళ నేను చెప్పినా మళ్ళీ ఎవరైనా రాసుకుని పిల్లలు ఉంటే రాసుకోవటానికి అవకాశంగా ఉండేదని మళ్ళా కూడా చెప్తున్నాను. చెప్పకపోతే సరే, చెప్తే మళ్ళీ మీరు కరెక్ట్గా రాసుకున్నారా లేదా అనేది చూసుకుంది. గద, గద అంటే మగగాడ, గది ఆడగాడ. తర్వాత హాతి, హాతి అంటే ఎలుగు, హాతిన్, హాతిన్ అంటే ఆడెలుగు. గోడ మగగుర్రము, ఘోడి ఆడగుర్రము. తర్వాత షేర్, షేర్ని. మోర్, మోర్ని, మోర్ మోర్ని. రాజా, రాజా రాణి. వన్ టైం చూసుకోండి, మళ్ళా రాసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా నీట్గా రాసుకోండి. ఇది గ్రామర్ కాబట్టి పుల్లింగ్ స్త్రీలింగ్ అని రెండుగా విభజన చేసుకోండి. స్టేట్మెంట్ రైట్ కొట్టాను, స్టేట్మెంట్ రాసుకొని టూ సైడ్స్ కూడా ఇలా రాసుకోండి. పుల్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు అని చెప్పి పేజీ మధ్యకి గీత కొట్టుకొని ఒకవైపు పుల్లింగ శబ్దం ఒకవైపు స్త్రీలింగ శబ్దం రాసుకోండి చక్కగా. గధ, గది, హాతి, హాతిన్, ఘోడా, ఘోడి, షేర్, షేర్ని, మోర్, మోర్ని, రాజా, రాణి. గధ, గది, హాతి, హాతిన్, ఘోడా, ఘోడి, షేర్, షేర్ని, మోర్, మోర్ని, రాజా, రాణి. తప్పులు లేకుండా బోర్డు మీద చూసి నీట్గా రాసుకోండి. మెడ అవుతాయి చూడండి. గద, గది, హాతి, హాతిన్, ఘోడా, ఘోడి, షేర్, షేర్ని, మోర్, మోర్ని, రాజా, రాణి. పేజీకి ఒక మధ్యకి పట్టుకొని చెప్తున్నాను, మీరు చక్కగా నీట్గా రాసుకోండి. ఒక పేజీలో మధ్యకి గీత కొట్టుకొని వన్ సైడ్ పుల్లింగ్ వన్ సైడ్ స్త్రీలింగ్ రాసుకోండి. ఇది మటుకు స్టేట్మెంట్, నేను ఏదైతే టైప్ మార్క్స్ పెట్టానో అది స్టేట్మెంట్. ఇంకొక తల్లి చూడండి. గద, గది, హాతి, హాతి, ఘోడా, ఘోడి, షేర్, షేర్ని, మోర్, మోర్ని, రాజా, రాణి. రాసుకొని వాడు ఎవరైనా ఉంటే అప్పుడే అవకాశం రాసుకోండి, చక్కగా తప్పు లేకుండా రాసుకోండి. మళ్ళా ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ చూడండి. విలోమ శబ్ద రాస్తున్నాను మళ్ళీ ఇదే పాఠంలో. విలోమ శబ్ద రాసిన వాళ్ళ నుండి మంచి అవకాశం రాసుకోండి. విలోమ శబ్ద మళ్ళా ఇలాగే గీత కొట్టుకోండి. ऊंची
విలోమ శబ్దం అంటే ఆపోజిట్ వర్డ్స్. ఉంచి ఇలా గీత పట్టుకొని నీచి. తర్వాత బడా, బడా ఇంటూ చోటా, చోటా. తర్వాత ఊపర్, ऊपर इंटू नीचे, ऊपर इंटू नीचे. अंदर, अंदर అంటే లోపల, బాహర్ అంటే బయట. తర్వాత మోటా, మోటా అంటే లావు, మోటా. పతలా సన్నగా. తర్వాత రోనా, రోనా అంటే ఏడవడం. తర్వాత హస్నా, ఎవరైనా రాసుకొని పిల్లలుంటే నీట్గా రాసుకోండి. అచ్చా, అచ్చా ఇంటూ బురా. ఇలా రాసుకోండి, చక్కగా నీట్గా రాసుకోవడానికి మంచి అవకాశం ఉంది. లాస్ట్ టైం నేను ఏమైనా చెప్తుంటే మళ్ళా ఒకటో నీట్గా రాసుకోండి. ఇది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త పాఠం చెప్తున్నాను చూడండి. లాస్ట్ టైం చెప్పాను చెప్తుంది. ఒకవేళ మీరు రాసుకోకపోతే వినకపోతే మళ్ళా చెప్తాను, వినండి. మేరా ఘర్, మేరా ఘర్. మేరా ఘర్ అంటే మై హోమ్. ఒక తరగతి లాస్ట్ టైం చెప్పినట్టు ఉంటుంది, ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ వినండి. मेरा घर, मेरा घर है, ఇది మా ఇల్లు. इस घर में मैं अपने माता पिता और बहन के साथ रहता हूँ. నేను నా తల్లి తండ్రి వెంట ఉంటూ ఉంటాను. నేను మా అమ్మగారు, మా సోదరి, అక్క కానీ చెల్లెలు కానీ అందరం కలిసి ఉంటాము అంటున్నాడు. కే సాత్ అంటే వెంట కూడా. మేరా ఘర్ ఏక్ బడా और सुंदर घर है. మా ఇల్లు చాలా పెద్దది అని చెప్తూ ఉన్నాడు. मेरे घर में परिवार की आवश्यकता के अनुसार विभिन्न कमरे कई, రకరకాల గదులను మేము కట్టుకున్నాము అని చెప్తూ ఉన్నాడు. बैठक में हमें अपने घर जाने वाले मेहमानों को बैठाकर उनका आदर सत्कार करते हैं. ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి అక్కడ ఏం చేయాలి, వాళ్ళని అతిథి మర్యాదలు చేయడానికి ప్రత్యేకంగా ఒక గది వాళ్ళకి, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అక్కడ కూర్చోటానికి అన్నాడు. सोने के लिए शयन कक्ष है, बेडरूम निद्रपोवटानिकी. मैं और मेरी बहन पढ़ने लिखने के लिए अध्ययन कक्षा का प्रयोग करते हैं. రీడింగ్ రూమ్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు సపరేట్గా కట్టుకుంటున్నారు. పిల్లల చదువులకి ఎటువంటి ఆటంకం కలగకుండా సపరేట్గా కట్టుకుంటూ ఉన్నారు అని అంటున్నాడు. అధ్యయన కక్షాన్ని మనం ఉపయోగిస్తాము అంటే రీడింగ్ రూము. మేరీ మాతాజీ భోజన పకానే కే లియే రసోయి ఘర్ కా ప్రయోగ కర్తీ హై. మా అమ్మగారు వంట చేయడానికి ప్రత్యేకంగా వంటగదిని ఉపయోగిస్తారు అని చెప్తున్నాడు. అక్కడ వంటగదిలో ఉండే సామాన్లు తప్పితే తిరిగి ఏమీ ఉండవు. వినని పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మేరీ మాతాజీ హమ్ సబ్కే లియే రోజ్ तरह तरह के स्वादिष्ट व्यंजन पकाती है. రకరకాలైనటువంటి స్వాదిష్ట అంటే రుచికరమైనటువంటి పదార్థాలను తయారు చేస్తుంది అని చెప్తున్నాడు. హమ్ సబ్ భోజన కక్షా మే బైఠ్ భోజనం చేయటానికి ఒక రూమ్ ఉంటుంది కాబట్టి ఆ రూమ్లో మేమందరం కూడా భోజనం చేస్తాము అంటున్నాడు. కానీ మే స్వాదిష్ట వ్యంజనం కో ఖానే కా ఆనందం లేదే అంటున్నాడు. స్వాదిష్ట భోజనం చేయటంలో చాలా ఆనందం ఉంటుంది అంటున్నాడు. రుచికరమైన పదార్థాలను కూడా మనం
చక్కగా మనం ఒక చోట కూర్చొని అందరం కూడా తినడానికి మంచి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నాడు. हम स्नान करने के लिए स्नानघर और शौचालय के मुक्त होने के लिए शौचालय का प्रयोग करते हैं. రైల్వే స్టేషన్లో చూడండి, బస్ స్టాండింగ్లో చూడండి, శౌచాలయ్ అని ఒక ప్రత్యేకంగా గోడల మీద రాసి ఉంటాయి. స్నానం చేయడానికి, మళ్ళా మనం స్నానం చేయడానికి స్నాన గదిని ఉపయోగించుకుంటాము. మనం బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉపయోగించుకుంటాం. శౌచాలయ అంటే టాయిలెట్స్. అలా హమారే ఘర్ కే సామ్నే ఏక్ సుందర ఉద్యాన హై, మా ఇంటికి ఎదురుగా ఒక అందమైనటువంటి తోట ఉంది అంటాడు. ఉస్మే అనేక ప్రకారకే పేడ్ పౌదే హై, రకరకాలైనటువంటి చెట్లు మొక్కలు. పేడ్ అంటే పెద్దగా పెరిగేవి, పౌదే అంటే చిన్నగా పెరిగేటువంటివి. హమారే ఉద్యాన మే రంగు బిరంగే పూలు ఖిల్తే హై, రంగురంగుల పూలన్నీ కూడా మా తోటలో ఉంటూ ఉంటాయి అంటాడు. ఉన్ పూలో పర్ రంగు బిరంగి తితలియా మండారతి రహతి, ఆ పూల మీద సీతాకోక చిలుకలు వాలి చూడటానికి ఆనందంగా ఉంటాయి. సీతాకోక తితిలి అవి విభిన్న రంగు మే హోతే హై అని చెప్తాడు. చాలా రంగుల్లో ఉండే సీతాకోక చిలుకలు అంటూ ఉన్నాడు. అట్లా ఏం చేస్తున్నాడు, ఉన్ పూలో పర్ రంగు బిరంగి తితలియా మండారతి రహతి, రకరకాల రంగులు కలిగిన సీతాకోక చిలుకలు అక్కడ తోటలో పూసేటువంటి పూల మీద వాలి చూడటానికి ఆనందంగా ఉంది, అందంగా ఉంది అని చెప్తున్నాడు. मैं और मेरी बहन फूलों पर मंडाती तितलियों को देखकर बहुत खुश होते हैं. నేను మా సోదరి ఆ వాలేటువంటి సీతాకోక చిలుకలను చూసి ఎక్కువ ఆనందపడుతూ ఉంటాము. हम अपने उद्यान में झूला भी झूलते हैं, మా ఉద్యానవనంలో అంటే మా తోటలో ఒక ఉద్యాన కూడా ఉంది. हम अपने घर को हमेशा साफ स्वच्छ रखते हैं అన్నాడు. మేము మా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాము అని చెప్తున్నాడు. क्योंकि साफ स्वच्छ घर परिवार के सदस्यों को बीमारी से मुक्त रहता है. ఏ ఇళ్ళైతే పరిశుభ్రంగా ఉంటాయో వాళ్ళు ఆ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యంగా పొరపాటు కూడా ఉండరు. ఎప్పుడు ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. హమారా గర్ ఏక్ ఆదర్శ గర్ హై అన్నాడు. ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ ఇల్లు అని అంటే ఇంటి పరిశుభ్రత గురించి చెప్పాడు. ఏ ఏ గదులని వాడుకోవాలో చెప్పాడు. ఆ గదులకు పేర్లు చెప్పాడు. అమ్మ వంట గదిలో వంట చేస్తూ ఉంటుంది. ఎవరైనా వస్తే శయన కక్ష మేము బయట అంటే కూర్చోబెడతాము. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అతను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళా హమారా గర్ హై ఆదర్శ గర్ హై అన్నాడు. మా ఇంటి ఒక అందమైనటువంటి ఒక ఇల్లు అని చెప్తూ ఉన్నాడు. ఒక్క తడవ చూడండి. నేను మళ్ళా మీనింగ్స్ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్ రాసుకోండి. శబ్దార్థాలు పెడుతున్నాయి ఇక్కడ, రాసుకుని పిల్లలు ఉంటే మంచి అవకాశం ఉంది, రాసుకోండి. శబ్దార్థ బడా, విశాల్. విశాల్ అంటే బిగ్. తర్వాత బైఠక్, బైఠక్ బైఠక్ అంటే స్వాగత్. స్వాగత్ స్వాగత్ అంటే స్వాగత కక్ష. తర్వాత ఏ డ్రాయింగ్ రూమ్. డ్రాయింగ్ రూమ్ మళ్ళీ ఇంకొక తరగతి చూడండి. శయన కక్ష రాసుకోండి. పిల్లలు ఉంటే రాసుకోండి. శయన కక్ష. శయన కక్ష అంటే సోనే కే లియే కమరా. సోనే కే లియే కమరా. తర్వాత ఏ స్లీపింగ్ రూమ్. ఏ SLEPING స్లీపింగ్ రూమ్. తర్వాత రసోయి ఘర్. రసోయి ఘర్. रसोई घर में भोजन पकाने के लिए. भोजन पकाने के लिए. भोजन पकाने के लिए कमरा. कमरा అంటే ये किचन. KICHEN
CHEN ఏ కిచెన్. తర్వాత ఉద్యాన్. ఉద్యాన్ అంటే బగీచా. ఏ గార్డెన్. GARDEN గార్డెన్. తర్వాత సుందర్. సుందర్. సుందర్ అంటే మోహక్. మోహక్. బ్యూటిఫుల్. BEAUTIFUL బ్యూటిఫుల్. మోహక్. తర్వాత మెహమాన్. మెహమాన్. మెహమాన్ అతిథి. దానికి కలపకూడదు. అతిథి. అతిథి అంటే ఎవరు? ఏ గెస్ట్. GUDST ఏ గెస్ట్. చూడండి చక్కగా బడా, విశాల్ బిగ్. बैठक स्वागत कक्ष ये ड्राइंग रूम. शयन कक्ष सोने के लिए कमरा ये स्लीपिंग रूम. रसोई घर भोजन पकाने के लिए कमरा ये किचन. उद्यान बगीचा ये गार्डन. सुंदर मोहक ब्यूटीफुल. मेहमान अतिथि ये गेस्ट. తప్పులే అక్కడ చక్కగా రాసుకోండి. बड़ा बैठक शयन रसोई घर उद्यान सुंदर मेहमान. बड़ा विशाल बिग बैठक स्वागत कक्ष ए ड्राइंग रूम. शयन कक्ष सोने के लिए कमरा ए स्लीपिंग रूम. रसोई घर भोजन पकाने के लिए कमरा ए किचन. उद्यान बगीचा ए गार्डन. सुंदर मोहक ब्यूटीफुल. मेहमान अतिथि एक गेस्ट. తర్వాత చూడండి అధ్యయన కక్ష. अध्ययन कक्ष. अध्ययन कक्ष पढ़ने के लिए कमरा. पढ़ने के लिए. पढ़ने के लिए. पढ़ने के लिए कमरा. पढ़ने के लिए कमरा. नेक्स्ट स्नान घर. स्नान घर. स्नान घर చూడండి. नहाने के लिए कमरा. नहाने के लिए. के लिए. नहाने के लिए कमरा అంటే बाथरूम. ये BATH ROOM रूम. बाथरूम. साफ स्वच्छ. साफ రెండో పా. स्वच्छ. स्वाच स्वाफ स्वच्छ. स्वाफ स्वच्छ అంటే గంధ से मुक्त. गंध गंध అంటే दुर्वासना. गंध से मुक्त. मुक्त
రాసుకోండి చక్కగా. దెన్ క్లీన్, CLEAN क्लीन, CLEAN क्लीन. अध्ययन कक्ष, पढ़ने के लिए कमरा. स्नानघर, नहाने के लिए कमरा, ये बाथरूम. स्वाप स्वच्छ, गंध से मुक्त, क्लीन. తర్వాత ఇప్పుడు నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను చూడండి. చక్కగా మళ్ళా రాసుకుంటే సరే, రాసుకోకపోతే తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పబోతున్నాను చూడండి. प्रश्नों के उत्तर. ఇప్పుడు ఒక ప్రశ్న రాసుకొని వాళ్ళని యూజ్ చేసుకుంటూ రావాలి. రాసుకొని పిల్లలు ఉంటే సరే రాసుకోండి, రాసుకుంటే తప్పులు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. हम मेहमानों को हम मेहमानों को कहाँ बैठाते हैं, हम मेहमानों को कहाँ बैठाते हैं. हम मेहमानों को मड़ा जवाब. हम मेहमानों को बैठक में बैठाते हैं. बैठाते हैं मरना. రెండవ ప్రశ్న. परिवार के लिए भोजन कहाँ पकाया जाता है. कहाँ पकाया जाता है. कहाँ पकाया जाता है. मल्ला जवाब. परिवार के लिए भोजन रसोई घर में पकाया जाता है. ఇక్కడ తాటు దీర్ఘం ఉంది చూసుకోండి. తర్వాత థర్డ్ వన్. पढ़ने लिखने के लिए किस कमरे का उपयोग होता है. తర్వాత జవాబు చూడండి. पढ़ने लिखने के लिए पढ़ने लिखने के लिए अध्ययन कक्षा का अध्ययन कक्ष का उपयोग होता है.
होता है। मेहमानों को कहाँ बैठाते हैं? हम मेहमानों को बैठक में बैठाते हैं। परिवार के लिए भोजन कहाँ पकाया जाता है? परिवार के लिए भोजन रसोई घर में पकाया जाता है। पढ़ने लिखने के लिए किस कमरे का उपयोग होता है? पढ़ने लिखने के लिए अध्ययन कक्ष का उपयोग होता है। ఈ గీతలో ఇది కలిసిపోయింది, జాగ్రత్తగా చూసుకోండి. ఉండను ఇష్టం మళ్ళీ వస్తాం. తర్వాత 4th 1 రాసుకోండి. 4th 1 हम हमें मेहमानों को कहाँ बैठाते हैं? हम मेहमानों को बैठक में बैठाते हैं। परिवार के लिए भोजन कहाँ पकाया जाता है? परिवार के लिए भोजन रसोई घर में पकाया जाता है। पढ़ने लिखने के लिए किस कमरे का उपयोग होता है? पढ़ने लिखने के लिए अध्ययन कक्ष का उपयोग होता है। ఇది ప్రశ్న, ఇది ఉత్తరం. తప్పులే కూడా రాసుకోండి. ఒక ప్రశ్న జవాబు రాసి వల్ల ఏమి చేసుకోండి. ఇప్పుడు 4th 1 చెప్పబోతున్నాను, చూసుకోండి. 4th 1 చూడండి. 4వ ప్రశ్న, घर को साफ स्वच्छ रखना क्यों जरूरी है? మళ్ళా జవాబు చూడండి. ఇంటిని పరిశుభ్రంగా ఉండటం ఎందుకు అని అడుగుతున్నాడు. ఘర్కో మళ్ళా ఆన్సర్లో సాఫ్ స్వచ్ఛ పైన ఉంది, చూసి తప్పు లేకుండా రాసుకోవాలి. స్వచ్ఛ రఖన అలా మాట కూడా ప్రశ్నలోనే ఉంది చూడండి. రఖనే के लिए रखने से बीमारियां అంటే జబ్బులు, बीमारियों ఇది మా बीमारियों से मुक्त रहता है. मुक्त रखता है. बीमारियों से मुक्त रखता है. मुक्त ఇక్కడ రాసిన చూడండి. రखता है, मुक्त रखता है. ఒక ప్రశ్న జవాబు రాసేటప్పుడు ఆన్లైన్ యూజ్ చేసుకోవాలి. ఒక ప్రశ్న జవాబు అవ్వగానే 4th क्लास పిల్లలు घर को साफ स्वच्छ रखना क्यों जरूरी है? घर को साफ स्वच्छ रखने से बीमारियों से मुक्त रखता है. ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏ అనారోగ్యాలు కలగకుండా ఉండాలని చెప్పి ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా. దానివల్ల మనకి ఎటువంటి జబ్బులు రావు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటితో పాటుగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. 4 వైపులా ఉండేటువంటి చెత్తను కూడా చక్కగా ఒక మూత కలిగిన డబ్బాలో వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి అనారోగ్యం కలగదు కాబట్టి అలా చేయాలి. మీరు చక్కగా నేను ఇప్పుడు 5 ప్రశ్నలు చెప్పాను కాబట్టి ఒక ప్రశ్న జవాబు లాస్ట్ టైం ఏమైనా చెప్పుంటే మీరు తప్పులుంటే సరిదిద్దుకోండి. మళ్ళీ ఇందులో కష్టమైన పదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో తడ చెప్పడానికి అవకాశం వచ్చింది నాకు. సరిపో సాఫ్ స్వచ్ఛ बीमारियों से मुक्त रखता है. అది అలా రాసుకోవాలి చక్కగా. मुक्त रहता है ఎలా రాయాలి? बीमारियों से मुक्त रहता है. జబ్బుల బారి నుండి మనం
విముక్తి పొందుతాము. ఇల్లు వాకిళ్ళు మనం శుభ్రంగా ఉంచుకున్నప్పుడు జబ్బుల బారి నుంచి మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఒక మంచి అవకాశం మనకి ఏదని చెప్తూ ఉన్నాడు. తర్వాత వచ్చే ఒకవేళ మీరు క్వశ్చన్స్ ఆన్సర్లు రాసుకోకపోతే ఒక తడవ ప్రే చేస్తున్నారు చూసుకోండి. రెడ్డింగ్తో రాసింది నేను ఆన్సర్లు. 1 టైం చూడండి, నేను ప్లే చేస్తున్నాను చూసుకోండి. ఒక తడవ ప్లే చేస్తున్నాను నేను 1 టైము. చక్కగా చూసుకోండి. శుద్ధ అశుద్ధ వాక్యాలు కూడా ఉన్నాయి చూడండి. మళ్ళా దీనిలో శుద్ధ అశుద్ధ వాక్యాలు కూడా ఉన్నాయి చూడండి అంటున్నా. వన్ టైం చూసుకోండి. క్వశ్చన్ ఆన్సర్ 1 టైం చూసుకోండి. ఇందులో చూసుకోండి ఇక్కడ వరకు.